Jai Shri Ram. Text completion. Let's see look at the words there. A paradigm, the G is silent. Paradigm means a pattern, a model. Capitalism is an economic paradigm. Communism is another economic paradigm. So the paradigm of the Bhagavad Gita. So paradigm means a pattern, a model. Paradigmatic. Paradimagmatic. Paradigmatic means a perfect model. Now, paradigmatic is a very positive word, but paradigm simply means a model, a pattern, a perspective, a way of doing things, or something like that. So, paradigm is a neutral word, but paradigmatic is a positive word. A misnomer, wrong name, tappu peru. Profundity, great depth, profound. Adjective, profundity ante depth. Inaccuracy, anomaly, deviating from the normal, abnormal. In the midst, akkada D silent, ante majjalo. In the midst of so many evasive comments. Evasive. Evade means to avoid answering the question. An evasive comment is when you are asking somebody a question and instead of answering the question, he is indulging in some whataboutery. WHAT, what? ABOUTERY. Whataboutery means, beating around the bush. Instead of answering the question, they will start talking about what about that and what about this and what about something else. So that is evading. Evading ante question అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఇంకోటి ఏదో మాట్లాడటము, దాన్ని ఇవేజివ్ కమెంట్స్ అంటారు అనమాట. అంటే అప్పుడు మళ్ళీ 10 సార్లు అడగాల్సి వస్తుంది, అరే అడిగిన దానికి చెప్పరా బాబు అని. సో ఇక్కడ సెంటెన్స్ ఎట్లా వస్తుంది? ఇన్ ద మిస్ట్ ఆఫ్ సో మెనీ ఇవేజివ్ కమెంట్స్, అంటే ఎన్నో ఇవేజివ్ కమెంట్స్ మధ్యలో దిస్ ఫోర్త్ రైట్ స్టేట్మెంట్, అంటే ఫోర్త్ రైట్ అంటే డైరెక్ట్, అంటే ఎన్నో కమెంట్స్ అనమాట, వందల ఇవేజివ్ కమెంట్స్, అడిగిన దానికి దేనికి ఆన్సర్ చెప్పట్లేదు, మధ్యలో ఇది ఒక్కటి ఉందట, డైరెక్ట్ స్టేట్మెంట్. వాట్ ఎవర్ ఇట్స్ ఇంట్రిన్సిక్ మెరిట్. ఇంట్రిన్సిక్ అంటే ఇంటర్నల్, ఎక్స్ట్రిన్సిక్ అంటే బయట. దాని మెరిట్ ఏమన్నా కానీ, అది ఎంతైనా దాని యొక్క అంటే ఆ కమెంట్ యొక్క వాస్తవము లేక ట్రూత్ వాల్యూ ఇవన్నీ ఏదన్నా పక్కన పెట్టు, ఏదన్నా కానీ ఇది ఇట్ ప్లెయిన్లీ స్టాండ్స్ అవుట్ యాజ్ డాష్. అంటే ఇన్ని అబద్ధాల మధ్యన ఇది ఒక్క సత్యము అన్నది ఇది ఎలా ఉంది? ఇట్ ఈస్ స్టాండింగ్ అవుట్ యాజ్ సో pause and answer. Please pause the video and try to think and try to answer. The answer has to be anomaly. ఎందుకంటే అన్నీ ఒకలా ఉంటాయి, ఇది ఒకటి వేరేగా ఉంటే ఇది అనామలీ అనమాట. అబ్నార్మల్, నాట్ నార్మల్, డీవియేటింగ్ ఫ్రమ్ ద నార్మ్. దిస్ ఈజ్ ఏటిపికల్. ATYPICAL. ఏటిపికల్ అంటే అన్యూజువల్, ఆడ్. ఎ టిపికల్ ఇండియన్ అంటే having all the qualities that you expect to see in an Indian. A typical kind of person annavante, he is a person who has got characteristics of a particular type. Typical means usual, sadharananga. Atypical ante unusual. Next, let's look at the words below. Undermine, weaken. Underscore, highlight, underline cheyadam, emphasize. Blank 2, diffuse ante spread out. Inimical ante hostile, unfriendly. Predominant, dominate in large numbers, or dominate otherwise also, either in large numbers or whatever fashion, but dominate. The activists' energetic work in the service of both women suffrage and the temperance movement, అంటే రెండు మూమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఈ ఉమెన్ సఫరేజ్ అంటే ఓటింగ్ రైట్, ఎన్ఫ్రాంచైజ్, ENFRANCHISE, టు ఎన్ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు ఇవ్వడము, సఫరేజ్ అంటే ఓటు హక్కు ఇవ్వడము. డిసెన్ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు తీసేయడం, అంటే కొంతమంది ట్రైటర్స్ లాగా దేశానికి విరుద్ధంగా దేశద్రోహం చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓటు హక్కు కోర్టు అంటే పౌర హక్కులన్నీ తీసేస్తుంది. డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అంటే స్ట్రిప్ ఎ పర్సన్ ఆఫ్ హిస్ సిటిజన్షిప్ రైట్స్ అండ్ ద రైట్ టు ఓట్. సో ఎన్ఫ్రాంచైజ్ అంటే కన్ఫర్ ద రైట్ టు ఓట్, గివ్ ద రైట్ టు ఓట్. సఫరేజ్ అంటే ద రైట్ టు ఓట్. టెంపరెన్స్ అంటే అబాలిషన్ ఆఫ్ ఆల్కహాల్, ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్.
ఇప్పుడు టెంపరెన్స్ అన్న వాటికి యాక్చువల్గా 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఎంజాయ్ విత్ ఇన్ లిమిట్స్, మోడరేషన్. ఇంకోటి కంప్లీట్లీ అవాయిడ్ ఆల్ ప్లెజర్స్. టెంపరెన్స్ మూమెంట్ అనగానే ఇట్ మీన్స్ యాక్చువల్లీ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్. అమెరికాలో జరిగింది, 1920s ఎప్పుడో పెట్టారు, మొత్తం ఫ్లాప్ అయింది. సో మళ్ళీ చదువుతున్నా, ది యాక్టివిస్ట్ ఎనర్జెటిక్ వర్క్. ఈ యాక్టివిస్ట్ అంటే ఎవడు? యాక్టివిస్ట్ అంటే ఉద్యమంలో పాల్గొని చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట. దే వాంట్ ఇమీడియట్ రిజల్ట్. అటువంటి వాడిని యాక్టివిస్ట్ అంటారు. స్ట్రైక్లు అవన్నీ చేస్తారు. ది యాక్టివిస్ట్ ఎనర్జెటిక్ వర్క్, చాలా బాగా పనిచేశాడు. ఇందులో ఇన్ ద సర్వీస్ ఆఫ్ బోత్ ఉమెన్ సఫరేజ్, ఆడవాళ్ళ ఓటు హక్కు కావాలి, ఆ ఉద్యమంలో కూడా పనిచేశాడు. అండ్ ద టెంపరెన్స్ మూమెంట్, ఈ ఉద్యమంలో కూడా ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ మూమెంట్లో కూడా ఈ యాక్టివిస్ట్ తర్వాత వచ్చింది ప్లూరల్, అంటే వీళ్ళందరూ ప్లూరల్ అనమాట. ఇది వీళ్ళందరూ ఇన్ ద లేట్ 19th century డాష్ ది ఎసర్షన్. ఎసర్షన్ అంటే ఏమిటి? పబ్లిక్ స్టేట్మెంట్. టు అసర్ట్ అంటే డిక్లేర్ ఓపెన్లీ. ఐ అసర్ట్ దట్ ఐ యామ్ ద బెస్ట్ GRE ట్రైనర్, వర్బల్ ట్రైనర్ ఇన్ హైదరాబాద్ అంటే నేను ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నా. సో డాష్ ది అసర్షన్ దట్ దీస్ 2 మూమెంట్స్ వేర్ డాష్. సో ఇప్పుడు ఈ యాక్టివిస్ట్స్ వీళ్ళు ఈ 2 ఉద్యమాల్లో పాల్గొన్నారు, చాలా ఎనర్జెటిక్గా. అలాగా పాల్గొనడం వలన ఈ 2 మూమెంట్స్ ఇలాగ ఉన్నాయి అని అనొచ్చో అనకూడదో ఇంకా మీరు డిసైడ్ చేయండి. సో టేక్ ఎ పాజ్ అండ్ వర్క్. ఏ 2 పెడితే, దిస్ నాట్ అన్ ఈజీ వన్, దిస్ అ టఫ్ వన్. టేక్ ఎ పాజ్. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ వర్క్. Okay, it's a tough one. I will tell you the answer first. Okay? Or should I tell you the answer? Or should I walk you through the whole thing? ఇప్పుడు ఈ యాక్టివిస్ట్ అంటే 10 మంది ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఇందులోని అంటే ఆడవాళ్ళకి ఓటు హక్కు కావాలి, డౌన్ ఆడవాళ్ళకి ఇవ్వండి అనుకుంటూ ఒక ఉద్యమం జరుగుతుంది. అందులో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఆల్కహాల్ని ప్రొహిబిట్ చేయాలి అని చెప్పి అందులో కూడా వీళ్ళు పార్టిసిపేట్, చాలా ఎనర్జెటిక్గా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఈ 2 మూమెంట్స్ గురించి మనము ఏమి అనొచ్చు? ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఏం చెప్పాడు? ఈ 10 మంది, 15 మంది, 100 మంది అక్కడ చాలా ఉత్సాహంతో పనిచేశారు, ఇక్కడ చాలా ఎనర్జీతో ఉత్సాహంతో పనిచేశారు అంతే చెప్పాడు. ఇంకా ఈ మూమెంట్స్ గురించి నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలే. కాబట్టి ఈ 2 మూమెంట్స్ గురించి మనం ఏమీ అనొచ్చు. అండర్మైన్ అంటే వీ కెన్ అండర్మైన్ దట్ దే ఆర్ డిఫ్యూజా. డిఫ్యూజ్ అంటే స్ప్రెడ్ అవుట్. డిఫ్యూజ్ అంటే పూర్తిగా దేశమంతా వ్యాపించింది. ఇక్కడ ఇంత వ్యాపించి ఈ 2 అని చెప్పొచ్చా? ఇలాగా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయడం వలన ఇవి ఆ ఎసర్షన్ అలా అండం అన్నది వీకెన్ అయినట్ట, వ్యాపించినట్టు ఏం చెప్పలేదే. మీ ఆన్సర్ ఏమైనా కానీ ఎన్నో కాంబినేషన్లు ఉన్నాయి కదా, వర్కౌట్ చేయండి. 3 into 3 అంటే 9 పాసిబుల్ ఆన్సర్స్, 3 3 ద 9 పాసిబుల్ ఆన్సర్స్. ఓకే, ఆర్ 8 మేబీ, వాట్ ఎవర్, మ్యాథ్ చూసుకోండి. సో ది ఆన్సర్ హ్యాస్ టు బీ అండర్మైన్స్ ది అసర్షన్ దట్ ద 2 మూమెంట్స్ వేర్ ఇనిమికల్, హాస్టైల్. అంటే ఈ 2 ఒకదానికొకటి వ్యతిరేకం అయి ఉంటే వీళ్ళు ఇందులోని అందులోని అప్పుడు పార్టిసిపేట్ చేయలేరు. ఎందుకంటే ఇందులోని చేశారు పని, అందులోని చాలా ఎనర్జీతో పనిచేశారు. సపోజ్ ఈ 2 మూమెంట్స్ ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయనుకో. క్రూడ్ ఎగ్జాంపుల్, సపోజ్ సపోర్ట్ ఫర్ ఏ ఒకటి, ఒపోజ్ ఏ, 2 మూమెంట్లు జరుగుతున్నాయి. నేను సపోర్టింగ్ ఫర్ ఏ మూమెంట్లోని దూరిపోయి ఒపోజ్ ఏ అన్న మూమెంట్లో కూడా రెండిట్లో అయితే దూరలేను కదా. ఎందుకంటే హౌ కెన్ ఐ బీ ప్రో అండ్ యాంటీ ఆఫ్ ద సేమ్ థింగ్. సో ఇక్కడ ఈ 2 మూమెంట్స్ ఒకదానికొకటి వ్యతిరేకం కాదు కాబట్టే వీళ్ళు ఇందులోని అందులోని పనిచేయగలిగారు ఉత్సాహంతో, ఎనర్జీతోటి. అంతవరకే పరిమితం, ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అండర్స్కోర్ హైలైట్ దట్ దే ఆర్ ప్రిడామినెంట్ అని పెట్టారనుకో. ఈ ఎన్నో మూమెంట్స్ ఉన్నాయండి దేశంలో ఈ కాలంలో, ఈ 19th centuryలో, లేట్ 19th centuryలో ఎన్నో ఇంకా ఓ 10-15 మూమెంట్లు మొత్తం దేశం జరుగుతూ ఉంటే ఆ అన్ని మూమెంట్స్లో ఈ 2ేనండి
టాపు ఎందుకంటే ఎక్కువ మంది ఇందులోనే పాల్గొన్నారు, అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇది ప్రిడామినెంట్ అని ఏమైనా చెప్పాడా? లేదుగా. అర్థమైందా? జిఆర్ఈ అంటే ఆట కాదు, ఇది ఈటీఎస్ కన్స్ట్రక్షన్. ఓకే, అందుకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. కింద వర్డ్ చూద్దాం. పెక్యూలియర్ అంటే ఆడ్, దానికి ఇంపార్టెంట్ జిఆర్ఈ సినోనిమ్ రాసుకోండి. ఇడియాసింక్రసీ, IDIOSYNCRESY, ఇడియాసింక్రసీ అది నౌన్. ఇడియోసింక్రాటిక్, IDIOSYNCRETIC, ఇడియోసింక్రాటిక్ బిహేవియర్. ఆడ్, ఐన్స్టీన్ చాలా ఇడియోసింక్రాటిక్గా ఉండేవాడు. అంటే ఏమిటి? ఆయన ఏమిటంటూ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద సిగరెట్ పీకలు ఉంటే అవి ఏరుకునేవాడు, జేబులో పెట్టుకునేవాడు. సిగరెట్ పీకలు, స్టబ్స్ అనమాట. అంటే విచిత్రంగా ఇలాగా ఆయన ఓసారి ఆయన ఆఫీస్లో స్టూడెంట్సు పేపర్సు, ఆయన ప్రొఫెసరు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మార్కులు ఏవో ఇంటర్నల్ ఎగ్జామో ఏదో అసైన్మెంటు దానికి ఏదో ఇవ్వాలి, అవన్నీ ఒక అల్మార్లో పెట్టి తాళం ఎక్కడో పారేశాడు, యాబ్సెంట్ మైండెడ్. సో స్టూడెంట్స్ అందరినీ పిలిచాడు. అరే నేను ఎక్కడో పెట్టేసాను, కొంచెం వెతకండి రా అని అందరూ వెతుకుతున్నారు. ఇంత లోపల ఐన్స్టైన్ పిక్డ్ అప్ వన్ స్మాల్ పిన్, ఒక పిన్ను పేపర్ క్లిప్ ఏదో తీసి ఆ కబోర్డ్ని కెలుకుతున్నాడు, అది ఎట్లాగైనా ఓపెన్ చేద్దామని. ఇంత లోపల ఒక స్టూడెంటు, సార్ కీ దొరికింది అన్నాడంట. కానీ ఐన్స్టైన్ వింటం లేదట. మెల్లిగా దగ్గరికి వచ్చి, సార్ కీ దొరికింది అంటున్నట్ట. ఐన్స్టైన్ ఉండమని చెప్పి ఆ పిన్నుతోటి ఓపెన్ చేస్తున్నట్ట. ఆఖరికి ఓపెన్ చేశాడు. ఆఖరికి స్టూడెంట్ అన్నాడు, ఇదేంటి సార్ మేము వెతికిందని ఇస్తే. అప్పుడు ఐన్స్టైన్ అన్నాడంట, నేను పని మొదలు పెడితే ఆపనని. సిగరెట్ పీకలు ఎందుకు ఎత్తేవాట? ఆయన ఫ్రెండ్ డాక్టరు, ఈయన పైపు స్మోకింగ్ చేసేవాడు. ఫ్రెండ్ చెప్పేట, నువ్వు ఇంకా టొబాకో కొనడానికి వీల్లేదని. అంటే పైపులో వేసుకోవడానికి టొబాకో కొనాలి కదా. సరే అన్నట్టు, ఓకే నేను కొన్నాను. ఇప్పుడు అందరూ సిగరెట్లు పీల్చి కింద పారేస్తే అవి ఏరుకుని అందులో కొంత టొబాకో ఉంటుంది కదా, అదంతా బయటికి తీసి పైపులో పెట్టుకుని తాగేవాట. అంటే ఇలాగ వియర్డ్ అనమాట. ఇడియోసింక్రాటిక్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఆడ్ పర్సనల్ మేనరిజమ్స్ మనందరికీ కూడా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ వీ హిందూస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇడియోసింక్రాటిక్. ఎందుకంటే హిందూయిజంలో ఎంత ఫ్రీడమ్ ఇస్తుందంటే, హిందూయిజం నువ్వు ఏమన్నా చేరాబాయ్, దేవుడు ఉన్నాడను, నాస్తికుడుగా ఉండు, ఆస్తికుడుగా ఉండు, ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవత నీ ఇష్టం. ధర్మం అన్నది ఒకటి ఉంది, అది కొంచెం పాటించాలి అంతే తప్ప ఇది చేయకపోతే చంపేస్తా అలా ఉండదు. అందుకని మనం హిందూస్ ఆర్ ద మోస్ట్ ఇడియోసింక్రాటిక్ పీపుల్ ఆన్ ద ప్లానెట్. మిగిలిన వాళ్ళకి అట్లా కాదు, ఫాలో అవ్వాలి లేకపోతే అయిపోతుంది. పెల్యూసిడ్ అంటే వెరీ వెరీ క్లియర్. ల్యూసిడ్ అంటే క్లియర్, పెల్యూసిడ్ అంటే కూడా వెరీ క్లియర్. అంటే నీళ్ళని లేక రాతని దేన్నన్నా అలా. కన్వెన్షనల్ అంటే ట్రెడిషనల్. బ్లాంక్ టూలో అసర్టివ్ అంటే డిక్లేరింగ్ ఓపెన్లీ వితౌట్ ఎనీ అగ్రెషన్ ఆర్ ఫియర్ ఆర్ ఎనీథింగ్, ఓపెన్గా చెప్పడం. ఎనిగ్మాటిక్ అంటే మిస్టీరియస్. ఎనిగ్మా అంటే పజిల్. ఓకే, దెర్ ఈజ్ నథింగ్ క్వైట్ లైక్ దిస్ మూవీ అండ్ ఇండీడ్ ఐఎమ్ నాట్ ఆల్ టుగెదర్ షూర్ దెర్ ఈజ్ మచ్ మోర్ టు ఇట్ దెన్ ఇట్స్ లవ్లీ డాష్. At a moment when so many films strive to be as dash as possible, it is satisfying, gratifying and satisfying to find one that is so subtle and puzzling. సో ఈ సినిమా చాలా సటిల్గా ఉంది, సూక్ష్మంగా ఉంది. అంటే మెసేజ్ డైరెక్ట్గా లేదనమాట. ఆశ్చర్యం కూడా ఉంది, పజ్లింగ్గా ఉంది. అంటే ఏంటి అసలు చెప్పడానికి ట్రై చేస్తున్నాడా అనేది వాడు డైరెక్ట్గా చెప్పట్లేదనమాట. సినిమాలో సబ్ టెక్స్ట్ భయంకరంగా ఉంది. సబ్ టెక్స్ట్ అంటే ఏమిటి? ఇంప్లాయిడ్ మెసేజ్ అనమాట. చెప్పకుండా చెప్పినది, మాటల ద్వారా చెప్పలేదు కానీ మనకి అర్థమవుతుందన్నమాట. అన్రిటన్ స్క్రిప్ట్ అది. సో ప్లీజ్ టేక్ ఏ పాజ్, ప్లీజ్ పాజ్ ద వీడియో నౌ అండ్ స్టార్ట్ వర్కింగ్. ఐ థింక్ ది ఆన్సర్ హ్యాస్ టు బి పెక్యూలియారిటీ అండ్ ఇది చాలా పెక్యూలియర్. అన్ని సినిమాలు ఒకలా ఉన్నాయి, ఇది ఒకటి వేరేగా ఉంది. అన్ని సినిమాలు చాలా అసర్టివ్గా వాళ్ళ మెసేజ్ చెప్తున్నాడు, కానీ ఈ సినిమాలో అసర్టివ్గా ఏది లేదు. అసర్టివ్ అంటే డైరెక్ట్లీ ఓపెన్లీ పబ్లిక్లీ డిక్లేర్. ఇది సటిల్గా ఉంది, అంటే మెసేజ్ ఇండైరెక్ట్గా ఉంది. సో సెకండ్ బ్లాంక్ షుడ్ బి అసర్టివ్. When so many films strive to be as assertive as possible, this movie is so satisfying because it is subtle and puzzling. That's a tough one. Jai Shri Ram. Keep working.